నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గ్లాసీ స్కిన్ కావాలి సార్. ఎలా? కొంతమంది అండి సెలబ్రిటీస్ మరి ముఖ్యంగా ఎవరైనా విఐపీస్ కానీ వాళ్ళ స్కిన్ చూస్తాం కదా, పర్టికులర్గా లేడీస్ భలే షైన్ అవుతూ ఉంటాయి సార్, బుగ్గలు అవన్నీ కూడా. మళ్ళీ ఓవర్గా మేకప్ వేసుకున్నారంటే వాళ్ళ క్లోజ్అప్ షాట్స్ చూసినప్పుడు మేకప్ ఏం ఎక్కువ వేసుకోలేదు కదా, లిప్స్టిక్ ఏదో నార్మల్గా అప్లై చేశారు, ఐ లైనర్ ఏవి లేవు, ఐబ్రోస్ అంటే నార్మల్గానే కనిపిస్తున్నాయి, కానీ ఇంత చక్కగా స్కిన్ ఎలా కనిపిస్తుంది? అసలు కొరియన్ గ్లాసీ స్కిన్ బాగా ఫేమస్ అయింది. అదేంటంటే కొలాజిన్ బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్. న్యాచురల్గా మన బాడీలో కొలాజిన్ బాగుంది, మన స్కిన్లో కొలాజిన్ చాలా బాగుంది. స్కిన్ మెరుస్తూ ఒక షైనింగ్గా చూడచక్కగా ఉంటుంటుంది. సో అలాగా ఎవరికైనా స్కిన్లో లైఫ్లెస్గా ఉంది, కొంచెం ఓపెన్ పోర్స్ ఉన్నాయి, అసలు పెద్ద షైన్ లేదు, బ్రైట్నెస్ లేదు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా స్కిన్కి ఏదైతే బాగా ఇష్టమైనటువంటి సబ్స్టెన్సెస్, కొలాజిన్ అని, ఎలాస్టిన్ అని, కెరాటిన్ అని, హైల్యూరోనిక్ యాసిడ్ అని, అలా ఎటువంటివన్నీ ఉన్న కాంపోజిషన్తో ఉన్న స్కిన్ బూస్టర్స్ అని ప్రొఫైలో అని చెప్పి వస్తున్నాయి ఇప్పుడు. సో ఇవేం చేస్తాయంటే స్కిన్ బూస్టర్స్ సంవత్సరానికి ఒకసారి చేసే ట్రీట్మెంట్ అది. ఇయర్లీ వన్సే కావాలని చేయొచ్చు, కంపల్సరీ చేయాలని రూల్ లేదు, సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. ఎనస్థీషియా రాయడము, కొంచెంసేపు కూర్చోబెట్టడము, కొంచెంసేపట్లో మొద్దు బారిన తర్వాత వాళ్ళ ముందు మనం వాడుతున్న బాక్స్ ఏంటో శ్రీరూప్లో ఉన్న అలవాటు ప్రకారం చూపించడము, ఆ సీల్ ఓపెన్ చేయడం, తర్వాత స్కిన్లో పర్టికులర్ లేయర్లు అక్కడక్కడక్కడ ఎక్కడైతే మనం బూస్టింగ్ బాగా కావాలనుకుంటున్నామో ఆ స్కిన్ బూస్టర్స్ ఆ ఏరియాలు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక కమిలినట్టు అలా ఒక 4 రోజులు అనిపించవచ్చు, కానీ ఒక వారం 10 రోజుల తర్వాత నుంచి బాగా స్కిన్లో షైన్, బ్రైట్నెస్, ఆ గ్లో వితిన్ డేస్లో మనం గమనించడం మొదలు పెడతాం. అది ఆల్మోస్ట్ 11-12 months వరకు ఉంటుంది. సో తర్వాత మళ్ళీ ఫేడ్ ఆఫ్ అయిపోతుంది అనుకోండి, మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా చేయడం చేతనైన స్కిల్ఫుల్ పర్సన్, దాని గురించి బాగా తెలిసిన పర్సన్తో చేయించుకోవాలి. పర్టికులర్ ఏరియాస్ ఎక్కువ చీక్స్ చేయొచ్చు, ఇక్కడ ఫోల్డ్స్కి చేయొచ్చు, ఇక్కడ లైన్స్కి చేయొచ్చు. వాటితో పాటు ప్రొఫైల్ అని కొత్తగా వచ్చింది, ఒక పర్టికులర్ ప్రొఫైల్ లాగా ఒక లైన్స్ లాగా ఫామ్ అయినాయి, ఇక్కడ రింకిల్స్ ఫామ్ అవుతున్నాయి. అక్కడ కొలాజిన్ బూస్టింగ్ ఎప్పుడైతే మనం అది ఇస్తున్నామో ఇచ్చిన కొన్ని రోజులకి అక్కడ ఆ రింకిల్ తగ్గిపోవడం, లేదా ఫోల్డ్స్ మధ్యన లైన్ వ్యానిష్ అవ్వడం. సో ఇవన్నీ చాలా మంది మనం చూసి అబ్బా స్కిన్ అంటే ఒకటి సెలబ్రిటీస్లో అదంతా కొంచెం మేకప్, కొంచెం సన్ స్క్రీన్, మాయిశ్చరైజరు, ఇన్ని 3 లేయర్లు ఉంటాయి. సో న్యాచురల్గా అలా ఉండేది కాదు, సాధ్యం కాదు. బట్ న్యాచురల్గా ఫేస్ ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసిన, మేకప్పే వేయకుండా నార్మల్గా మన ఫేస్ కూడా ఆ చీక్స్ చూస్తే అబ్బా ఎంత బాగుంది స్కిన్ అనిపించడానికి ఈ స్కిన్ బూస్టర్స్. దీనికి సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు. ఒకటే అక్కడక్కడ కమిలినట్టు బ్రూజింగ్లో ఏమన్నా వస్తే రావచ్చు, 1-2 పాయింట్లు, కొంతమందికి అది కూడా ఉండదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అంటే కేర్ ఎలా తీసుకోవాలి సార్? ఫేస్ వాష్ కానీ జస్ట్ ఇప్పుడు ప్రిజ్మాస్ బ్యూటీ వాళ్ళ గ్లూటా రోజా సోప్ ఉంది, అది కొలాజిన్ ఫామ్ చేసే సోప్. కొలాజిన్ టాబ్లెట్స్ ఉన్నాయి ప్రిజ్మాస్ బ్యూటీ. అలాగా మంచి కొలాజిన్ ఇంటేక్, ఫుడ్లో కూడా కొలాజిన్ రిచ్ ఫుడ్, బాగా హైడ్రేట్ చేయడం, వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడం, జ్యూసెస్ బాగా తీసుకోవడం, ఈ కివీ ఫ్రూట్స్ అని, ప్లమ్స్ అని, బెర్రీస్ అని, చెర్రీస్ అని, కొలాజిన్ రిచ్ ఫుడ్స్, వెజిటబుల్స్ ఉన్నాయి, బీరకాయ, బెండకాయ, పొట్లకాయ, వీటిలో కొలాజిన్ ఎక్కువ ఉంటుంటుంది. ఫిష్. సో మనం ఎప్పుడైతే కొలాజిన్ రిచ్ ఫుడ్ బాగా తీసుకుంటున్నామో స్కిన్ విల్ బి వెరీ వెరీ గుడ్. రింకిల్ తొందరగా రాదు, చిన్న చిన్న రింకిల్స్ వచ్చినా వ్యానిష్ అయిపోతాయి ఈ ట్రీట్మెంట్ చేశాక, స్కిన్ బూస్టర్స్ చేశాక. చిన్న చిన్న ఫైన్ లైన్స్ వ్యానిష్ అయిపోతాయి, ఓపెన్ పోర్స్ చిన్న వ్యానిష్ అయిపోతాయి. ఒక స్మూత్ గ్లోయింగ్ బ్రైటర్ స్కిన్ కోసం చేసుకోవచ్చు. సో ఏదో ఎక్కడో దొరుకుతున్నాయి కదా క్రీమ్స్ అని, ఏవో అవి తీసుకొచ్చి వాడేసి మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడకుండా. క్రీమ్స్ కెన్ ఓన్లీ యాక్ట్ వెరీ సూపర్ఫిషియల్లీ. అంతేనే సార్. దాంట్లో ఎంత ఇంగ్రీడియంట్స్ ఉన్నా వాటిని మిగతా క్రీమ్స్ కంటే చాలా ఎఫిషియెంట్గా ఉండొచ్చు, చాలా ఎఫెక్టివ్ ఉండొచ్చు. కానీ ఒకటే చెప్తారు కదా చెప్ప, కొరియన్ స్కిన్ అలాంటి గ్లాసీ స్కిన్ కావాలంటే ఇది వాడండి, ఈ లోషన్ చాలా బాగుంది, వీటి వెంటనే దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. లోపల ఇంటేక్ ఆఫ్ కొలాజిన్ అని, పైన వాడే క్రీమ్స్ అని, ఇప్పుడు ప్రిజ్మాస్ బ్యూటీ క్రీమ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ వాడుతుంటే మనకున్న న్యాచురల్ స్కిన్కి అడిషనల్గా చాలా బాగా చేయగలం. బట్ ఈ స్కిన్ బూస్టర్స్ లాంటి డైరెక్ట్ స్కిన్లోకి మనం ఇస్తున్నాం. సో దాంతోపాటు ఈ క్రీమ్స్ లాంటివి వాడడం వల్ల దాని బెనిఫిట్ ఇంకా బాగుంటుంది. అంటే ప్రాబ్లం ఏమి ఉండదా సార్? నథింగ్, ఇట్ ఇస్ ఓన్లీ లెవెల్ ఆఫ్ ద స్కిన్ ఓన్లీ. ఫోర్ హెడ్ కానీ, ఇక్కడ రింకిల్స్ కానీ, ఫేస్ మొత్తం అంతటా ఇవ్వడం జరుగుతుంది.
సో ఏవో క్రీములు కొన్ని అది అవి 1 వాడే ml కన్నా కూడా 2 ml అనేది వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి. ఓకే అలా ఫేస్తో పాటు నెక్ కూడా ఏమైనా రింకిల్స్ ఉన్నాయా, అలాగే 60 years 50 years వచ్చినప్పుడు ఎన్ని రింకిల్స్ ఫామ్ అయిపోతుంటాయి, ఇక్కడ కూడా ఏమైనా చేయాలా అనే దాన్ని బట్టి చేయడం. ఓకే ఫేస్ నెక్ అండ్ ఇక్కడ హ్యాండ్స్ వరకు కూడా చేయడం. అవును. ఓకే సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, Nothing. సింపుల్ ట్రీట్మెంటే బట్ వెరీ సింపుల్ 45 minutes అంతే టైం పడుతుంది. ఫైన్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank అంటే you. కొంతమంది అడిగారు వాళ్ళ డౌట్ అనమాట ఇది యాక్చువల్లీ. ఇంకొంతమంది ఏంటంటే ఇందులో పర్టికులర్గా చెప్పింది ట్రీట్మెంట్ తీసుకుంటాం బాగానే ఉంది కానీ తర్వాత కేర్ విషయంలోనే కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత కేర్ అసలు పెద్ద ఇంపార్టెంట్ లేదు. అంటే ఈ ఫేషియల్స్ అవి చేయించుకుంటారు కదా సార్, చేసుకోవచ్చు. ఇట్లా ఈ మూమెంట్ అనేది ఉంటుంది, అన్ని మసాజ్, చేయొచ్చు. దానివల్ల ఏమీ అవ్వదు. స్కిన్ న్యూట్రిఫై చేస్తున్నాం, ఫేషియల్ చేసినా కూడా ఫేస్ క్లెన్జింగ్ అవుతుంది, ఫేస్కి మాయిశ్చరైజింగ్ చేస్తున్నారు, ఫేస్కి ఏదో సీరమ్స్తో నరిష్ చేస్తున్నారు, మళ్ళీ ఫేస్కి ఏదో ప్యాక్స్ పెడుతున్నారు. ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఫేషియల్ స్కిన్కి చేసేస్తున్నాం, మీ స్కిన్లో కలిసిపోతుంది. అది మీ స్కిన్లోకి ఆ కొలాజిన్ ఆ న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఆ పైన మీరు ఫేషియల్ చేసుకోవాలన్నా ఒక 10 రోజుల తర్వాత చేసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. రెగ్యులర్గా ఎటువంటి సోప్ ఆర్ ఫేస్ వాష్ వాడాలి, ఎటువంటి యాంటీ ఏజింగ్ సిరం లాంటిది వాడుకోవాలి, ఏదైనా కొలాజిన్ టాబ్లెట్స్ ఏమైనా మంచిది. ఏది ఇన్ని కొలాజిన్ రకాలు వచ్చేస్తున్నాయి, బట్ ప్రిస్మాస్ బ్యూటీ కొలాజిన్ వాళ్ళందరూ అసలు అద్భుతంగా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అట్లా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, మంచి కొరియన్ గ్లాసీ స్కిన్ మీ సొంతం కావాలంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ మనకి శ్రీరూప్లో అందుబాటులో ఉందండి. మాయిశ్చరైజర్లు వాడి ఏమన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కన్నా కూడా సంవత్సరం పొడవునా మనకి అలాగే ఉండిపోతుంది. ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ సంవత్సరానికి ఒకవేళ ఏమైనా చేయించుకోవాలంటే అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. బట్ మనం ఆ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. డబ్బుల విషయంలో ఆలోచిస్తాం కదా, అన్ని క్రీములకు మనం పెట్టే డబ్బులు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు చేస్తున్నాం, ఇవి ఒక్కటి కంపేర్ చేసుకుని అందులోనూ ది బెస్ట్ ట్రీట్మెంట్ అందించేటువంటి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గరికి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫేస్ విషయం కదా, మనందరం జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను పర్టికులర్గా సజెస్ట్ చేస్తున్నాను. సో ఇంకా వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.